Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్ లో మనం ఈ APPSC గ్రూప్ 4 ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ విభాగంలో ఉన్నటువంటి సిలబస్ గురించి ఏ రకంగా మనం ప్రిపేర్ అవుతే ఇందులో మాక్సిమం స్కోర్ చేయొచ్చో చూద్దాం. చాలా మందికి ఇబ్బంది ఇంగ్లీష్ లో స్కోర్ చేయడమేనండి. అయితే ఇంగ్లీష్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. ఎంతో మంది ఇంగ్లీష్ లో స్కోర్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కరెక్ట్ గా స్ట్రాటజికల్ గా ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ లో మీరు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఫస్ట్ మనం ఈ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ని చూద్దాం. అందులో ఇంగ్లీష్ కు ఉన్నటువంటి వెయిటేజ్ ఎంతో చూద్దాం. అయితే APPSC గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ని రెండు దశల్లో 2 స్టేజెస్ లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ది ప్రిలిమినరీ టెస్ట్, దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అనొచ్చు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే మనం మెయిన్ ఎగ్జామినేషన్ని రాసేటటువంటి అర్హత పొందుతాం. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనకు 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 150 మినిట్స్ టైంలో మనం 150 క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 100 మార్క్స్ ఏవైతే ఉన్నాయో GS మరియు మెంటల్ ఎబిలిటీకి కేటాయించడం జరిగింది. మిగతా 50 మార్క్స్లో 25 మార్క్స్ ఇంగ్లీష్కి, 25 మార్క్స్ తెలుగుకి కేటాయించడం జరిగింది. అయితే ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనల్ని SSC స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ప్రశ్నించే అవకాశం ఉందని కూడా కింద మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే మీరు ఇక్కడ లాంగ్వేజెస్లో కనుక కొంత ఎక్కువ స్కోర్ సాధిస్తే మీకు క్వాలిఫైయింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. 25 మార్క్స్ ఇంగ్లీష్కి, 25 మార్క్స్ తెలుగుకు ఉన్నాయి కదా, ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా క్రూషియల్ పాయింటేనండి. చాలామంది తెలుగుని కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. తెలుగు గ్రామర్ అంత ఈజీ కాదు. తప్పకుండా తెలుగు వ్యాకరణం పైన కూడా పూర్తి పట్టు అవసరం అండి. మీరు కనుక సిలబస్ని అబ్జర్వ్ చేస్తే తెలుగు విభాగంలో కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ పదాన్ని ఇచ్చి తెలుగు మీనింగ్ అడుగుతాడు, తెలుగు పదాన్ని ఇచ్చేసి దాని ఇంగ్లీష్ మీనింగ్ని అడగడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు తెలుగులో కూడా కొంత ఇంగ్లీష్ అనేది యాడ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కావచ్చు, అంటే ప్రిలిమ్స్ కావచ్చు, దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం మరియు మెయిన్స్ అంటున్నాం. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మనకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది 300 మార్క్స్కి. ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉన్నాయి. పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందండి. 150 మార్క్స్కి 150 మినిట్స్లో దాన్ని ట్యాకిల్ చేయాలి. సెకండ్ పేపర్ ఏదైతే ఉందో అది లాంగ్వేజెస్కి కేటాయించడం జరిగింది. అందులో ఇంగ్లీష్ మరియు తెలుగుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయండి. 75 మార్కులు ఇంగ్లీష్కి, 75 మార్కులు తెలుగుకి కేటాయించడం జరిగింది. అంటే 150 మార్క్స్ మీరు లాంగ్వేజెస్ నుంచి స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇది పేపర్ 2గా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం 300 మార్క్స్కి మీకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, 75 మార్క్స్ ఇంగ్లీష్, 75 మార్క్స్ తెలుగు అని అంటే ఇక్కడ కనుక మీరు కొంత ఎక్కువ స్కోర్ చేస్తే తప్పకుండా మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది క్రూషియల్ పాయింట్. ఎందుకనంటే ఇంగ్లీష్లో మార్క్స్ సాధించడం అనేది అందరికీ సాధ్యం కాదు. కొంత మనం మెరుగ్గా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అసలే మర్చిపోవద్దండి, 1/3 నెగిటివ్ అంటే 3 ప్రశ్నలకు కనుక మనం రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి మీరు షూర్ అనిపిస్తేనే వాటి యొక్క ఆన్సర్స్ని చేయండి. ఇంగ్లీష్లో మీరు ఏ రకంగా మ్యాక్సిమం స్కోర్ని సాధించవచ్చు అనేది నేను ఈరోజు సెషన్లో మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సిలబస్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది మీకు కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎన్నో వీడియోస్ గతంలో చేశాను. ఆ వీడియోస్ ఏవేవి ఈ ఎగ్జామినేషన్ కోసం ఉపయోగపడతాయి మరియు ఫర్దర్గా కూడా నేను ఇంగ్లీష్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కూడా చేస్తానండి. సో దట్ ఏంటంటే మీకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ని ట్యాకిల్ చేయడం కొంత ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. అసలు ఏ విషయాల నుంచి మనల్ని ప్రశ్నిస్తాడో చూద్దాం. ఇది మన ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. మీకు స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్ ఎగ్జామినేషన్కి సిలబస్ అనేది సేమ్. అంటే మీరు స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ కోసం ఒకేసారి ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ మీరు స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిపోతే మెయిన్స్లో మీకు 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో మనం మంచి మార్క్స్ సాధిస్తే సక్సెస్ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ను ఒకసారి చూస్తే మనకు 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయండి. అయితే ఇందులో మొదటిది కాంప్రహెన్షన్, రెండవది యూసేజ్ అండ్ ఇడియమ్స్, మూడవది వొకాబులరీ అండ్ పంక్చువేషన్స్, నాలుగవది లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, చివరిది గ్రామర్. ఈ 5 విభాగాల నుంచి మనకు ప్రశ్నలు వస్తాయండి. ఇందులో ఒక్కొక్క విభాగాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా ఒకవేళ ఒక అంచనా వేయమంటే కాంప్రహెన్షన్ నుంచి ఖచ్చితంగా మనకు 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఫర్ 5 మార్క్స్. తర్వాత యూసేజ్ అండ్ ఇడియమ్స్ నుంచి అప్రాక్సిమేట్గా 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి వొకాబులరీ అండ్ పంక్చువేషన్స్ నుంచి 5 నుంచి 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి మనకు 2 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ప్రశ్నలు మనకు గ్రామర్ నుంచి వస్తాయండి. 15 నుంచి 16 క్వశ్చన్స్, 15 నుంచి 16 మార్కుల వరకు మనకు గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అన్ని విభాగాల పైన పట్టు సాధిస్తే తప్పకుండా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఇది కేవలం మనకు స్క్రీనింగ్ టెస్ట్లోనే కాదండి, మెయిన్స్లో ఉన్న సిలబస్ కూడా సేమ్.
అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, తెలుగులో కూడా ఒక 2 సెక్షన్స్లో ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్ అడుగుతాడు, తెలుగు నుంచి ఇంగ్లీష్ మీనింగ్ అడుగుతాడు. సో అక్కడ కూడా మనకు కొంత వొకాబులరీ అనేది అవసరం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం మొదటి విభాగం గురించి మాట్లాడదాం. మొదటి సెక్షన్ ఏదైతే ఉందో అది కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటిది. కాంప్రహెన్షన్ అంటే నథింగ్ బట్ రీడింగ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ని ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద మనకు 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ 5 ప్రశ్నల యొక్క సమాధానాన్ని మనం ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ని బాగా చదివితే 2-3 సార్లు మనకు ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే చాలామందికి ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనగానే కొంత చిన్న చూపు ఉంటుందండి. ఏముందులే చదవడం ఆన్సర్ చేయవచ్చు కదా అని అంటే, తెలుగులో ప్యాసేజ్ని చదివితే మనం సులువుగా ఆన్సర్ చేయవచ్చండి. కాకపోతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్యాసేజ్ని మీరు అర్థం చేసుకుంటే తప్ప ఆన్సర్స్ చేయలేం. ఎందుకంటే పేరులోనే ఉందండి, కాంప్రహెన్షన్ అంటే కాంప్రహెండ్ అనే పదం నుంచి వచ్చింది. కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడాన్ని కాంప్రహెండ్ అంటారు. సో కాంప్రహెన్షన్ అంటే ఇచ్చిన ప్యాసేజ్ని మీరు బాగా అర్థం చేసుకోగలగాలి. ఉదాహరణకు మనకు గనక తెలుగులో ప్యాసేజ్ ఇస్తే మనం ఈజీగా ఆన్సర్ చేస్తామండి. ఎందుకంటే మనకు తెలుగు భాష మీద పట్టుంది. రమేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతడు హైదరాబాద్లో పనిచేస్తాడు. అతడు సమయం చిక్కినప్పుడల్లా సినిమాలకు వెళ్తాడు. 2 లేదా అంతకంటే ఎక్కువ సెలవులు లభిస్తే ఏదైనా ఒక విహారయాత్రకు వెళ్తాడు. రమేష్కు 2 పిల్లలు, 2 అమ్మాయిల పేర్లు సునీత మరియు అనిత, భార్య పేరు అంజలి. అతని స్వస్థలం విశాఖపట్నం. అతడు విశాఖపట్నం నుంచి 2008వ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చి ఇక్కడే స్థిరపడి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అని ఒక ప్యాసేజ్ వచ్చింది అనుకోండి. కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్లో చిన్న ప్రశ్న, రమేష్ సమయం చిక్కినప్పుడల్లా ఎక్కడికి వెళ్తాడు అనగానే మనం వెతుకుతాం. అసలు వెతకనక్కలే, విన్నారు కదా మీరు ఆన్సర్, సినిమాలకు వెళ్తాడని. రమేష్ స్వస్థలం ఏంటిదంటే విశాఖపట్నం. ఒకవేళ మీరు రమేష్ స్థానంలో ఉంటే సమయం చిక్కినప్పుడల్లా మీరేం పని చేస్తారు అని అంటే, నేను క్రికెట్ ఆడతాను, నేను కూడా సినిమాలకు వెళ్తాను, మ్యూజిక్ వింటాను, చుట్టాల ఇంటికి వెళ్తానని మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు తెలుగులో. కానీ అదే ప్రశ్న కనుక ఇంగ్లీష్లో అడిగితే మనం ఆన్సర్ చేయడం కొంత ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు నేను చదివినటువంటి తెలుగులో ఉన్న ప్యాసేజ్ని మీరు చాలా ఈజీగా విని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగారు. ఎందుకు అని అంటే ఆ భాష మనం అర్థం చేసుకుంటున్నాం, అర్థం చేసుకునే శక్తి ఉంది కాబట్టి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చేసరికి కొంత మనకు అవగాహన అనేది అవసరం అండి. ఇచ్చినటువంటి ప్యాసేజ్ని, ఈ కాంప్రహెన్షన్ని మీరు ట్యాకిల్ చేయాలంటే మొట్టమొదటిది చాలామంది చేసే పని ఏంటంటే క్వశ్చన్స్ వైపు పరిగెడతారు. ఎంతోమంది ట్రిక్స్ చెప్తూ కూడా క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి మీకు అవగాహన వస్తుందని అంటారు. కానీ నిజంగా కాంప్రహెన్షన్ని ట్యాకిల్ చేసే పద్ధతి ఏంటంటే, మీరు ప్రశ్నల వైపు వెళ్ళకండి. ఫస్ట్ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని 2 లేదా 3 సార్లు క్షుణ్ణంగా చదవండి. చదువుతూ ఉంటే దానిపైన అవగాహన పెరుగుతూ ఉంటుందండి. మనకు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి రకరకాల ఫీల్డ్స్ నుంచి, రకరకాల టాపిక్స్ నుంచి ఇస్తాడండి. వివిధ సెక్షన్స్ నుంచి, వివిధ సబ్జెక్ట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. మనకు ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఇస్తుండొచ్చు, సోషల్ ఇష్యూస్ మీద ఇస్తుండొచ్చు, కాంటెంపరీ ఇష్యూస్ పైన ఇస్తుండొచ్చు. మనకు ఎన్నో రకాలైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్యాసేజెస్ ఇస్తాడు. లేదా ఏదైనా ఒక కథని ఇవ్వడం జరుగుతుంది. స్టోరీస్ ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువ కనబడట్లేవండి. స్పెషల్లీ మనకు సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా కాంప్రహెన్షన్స్ని ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా మనం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కోవిడ్కి సంబంధించినటువంటి విషయాలు మనల్ని ఖచ్చితంగా ప్యాసేజ్ రూపంలో అడిగే అవకాశం ఉంది. కొంత మనకేందంటే ఇచ్చిన ప్యాసేజ్ని 2 లేదా 3 సార్లు చదివితే దానిపైన కొంత అవగాహన ఏర్పడుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని, ఇయర్స్ అంటే సంవత్సరాలను, మరియు ప్లేసెస్, వీటిని కనుక ఐడెంటిఫై చేసుకుంటే కొంత మనకి ఈజీ అవుతుంది. ఎప్పుడైనా కాంప్రహెన్షన్లో 5 ప్రశ్నలు ఇచ్చినప్పుడు 2 లేదా 3 ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందండి. 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయడం కొంత కష్టం ఉంటుంది. అయితే ఏవైతే మనం సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతామో ఆ ప్రశ్నల్ని మనం సింపుల్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటారు. అవి ఖచ్చితంగా మీకు 2 లేదా 3 ఉంటాయి. అంటే ఇచ్చిన ప్రశ్నను చదివి మీరు పైన ఉన్నటువంటి ప్యాసేజ్ని చూస్తే కొంత ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. మనకు ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే నథింగ్ బట్ ప్యాసేజ్లోనే మీకు ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. అర్థమైందా? ఇచ్చినటువంటి ప్యాసేజ్ నుంచే మీకు ఆన్సర్స్ వస్తాయి. అదే ఇన్ఫరెన్షియల్ అనుకోండి, కొంత మనం రీజన్ చేయాల్సి ఉంటుంది, కొంత మనం ఆలోచించి రాయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్యాసేజ్లో ఉండదు. మన సొంత అనుభవాలు, సొంత ఒపీనియన్ అక్కడ రాయాల్సి ఉంటుంది ఇన్ఫరెన్షియల్కి సంబంధించి. మరియు ఇంకొక ప్రశ్న వొకాబులరీకి సంబంధించి ఉంటుంది. ఏదో ఒక పదాన్ని ఎంచుకొని ఆ పదం యొక్క మీనింగ్ని లేదా ఆపోజిట్ని అడుగుతాడు. సినోనిమ్ని అడుగుతుండొచ్చు, లేదా యాంటోనిమ్ని అడుగుతుండొచ్చు. కొంత మనకు ఆ విషయం పైన అవగాహన అవసరం. అంటే ఈ 5 ప్రశ్నల్లో ఖచ్చితంగా మనం 3 ఆన్సర్ ఈజీగా చేయవచ్చు, 2 కొంత కష్టతరం అవుతాయి. ఇచ్చినటువంటి ప్యాసేజీలలో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఉంటాయి కదండి, అందులో మొదటి సెంటెన్స్ని మాత్రం జాగ్రత్తగా చూడాలి. ఆ మొదటి సెంటెన్సే ఆ పారాగ్రాఫ్కు లేదా కాంప్రహెన్షన్లో ఉన్న థీమ్ని చెప్తుందండి. ఏ విషయం పైన అవి ఇవ్వబడ్డాయని తెలుస్తుంది. కొంత వాటిపైన అవగాహన పెంచుకోవడం,
పదే పదే దాన్ని రీడ్ చేయడం, ఆ తర్వాతనే ప్రశ్నలు అర్థం చేసుకోవడం. నేను రాబోయే సెషన్స్లో కాంప్రహెన్షన్స్కి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక WH క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఏ WH క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ని వెతుకోవచ్చు ప్యాసేజ్లో అనేది మనం ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. కాంప్రహెన్షన్లో ఖచ్చితంగా 5 మార్కుల్లో మీకు 3 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది మొదటి విభాగానికి సంబంధించింది. ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అదే యూసేజ్ అండ్ ఇడియమ్స్కి సంబంధించి. చూడండి, యూసేజ్ అన్నప్పుడు మనకు లాంగ్వేజ్ యూసేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, అంటే ఒక వర్డ్ని ఎలా వాడవచ్చు, ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క యూసేజ్, లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటిది, ఇడియోమెటిక్ యూసేజెస్ గురించి మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇడియమ్స్ నుంచి మనకు డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇడియమ్స్ అంటే జాతీయాలు. ఆల్రెడీ నేను ఇడియమ్స్కి సంబంధించి ఒక వీడియో చేశానండి. గతంలో కూడా నేను ఇడియమ్స్కి సంబంధించి 1 or 2 వీడియోస్లో మీకు ఇడియమ్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు ఇడియమ్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లేదా ఈ సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఇడియమ్స్ అన్నప్పుడు నేను గతంలో కూడా చెప్పానండి, ఇడియమ్స్ అంటే ఇండివిజువల్గా అందులో ఉన్నటువంటి వర్డ్ యొక్క మీనింగ్ని పడితే మీకు ఆన్సర్స్ రావు. జాతీయాలు అంటాం వాటినే మనం. ఇడియమ్స్ అంటే ఏందండి, ఇడియంలో మనకు మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. 4-5 పదాలు ఉండొచ్చు, 2 పదాలు 3 పదాలు ఉండొచ్చు. ఆ పదాలకు ఇండివిజువల్గా ఒక మీనింగ్ ఉంటుంది కదా, అది ఇడియమ్స్కి వచ్చేసరికి అది వర్తించదు, ఆ మీనింగ్ అందులో ఉండదు. ఉదాహరణకు యాజ్ హై యాజ్ ఏ కైట్ అన్న, యాజ్ హై యాజ్ ఏ కైట్ అన్నప్పుడు యాజ్ హై యాజ్ ఏ కైట్ అంటే దాని మీనింగ్ ఏందని అడుగుతాడు. యాజ్ హై యాజ్ ఏ కైట్ అంటే కైట్ లాగా ఎత్తుగా ఎగరడమా లేదా ఏం కావచ్చు అని అనిపిస్తుంది. దాని అర్థం ఏంటిది యాక్చువల్గా అంటే సమ్వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్. ఎవరైనా బాగా తాగి తూగుతూ ఉన్నటువంటి వ్యక్తిని చూసి యాజ్ హై యాజ్ ఏ కైట్ అని అంటాం. హీఈస్ యాజ్ హై యాజ్ ఏ కైట్. నౌ కైట్కు ఆ తాగినటువంటి వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందండి, కానీ అది జాతీయం. దాన్ని అలా వాడితే ఓహో యాజ్ హై యాజ్ ఏ కైట్ అని అంటే దీని అర్థం ఏంటిది అని అంటే సమ్వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్ లేదా డ్రగ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. వైట్ ఎలిఫెంట్ అనేటటువంటి ఇడియం ఎన్నో ఎగ్జామినేషన్స్లో వచ్చిందండి. వైట్ ఎలిఫెంట్ అనగానే తెల్ల ఏనుగు అని ఇందులో ఉన్నటువంటి అర్థం, కానీ తెల్ల ఏనుగు అనేది కింద కనపడదు మీకు ఆప్షన్స్లో. వైట్ ఎలిఫెంట్ ఇడియోమెటిక్ యూసేజ్ ఏంది అంటే ఏ బర్డెన్సమ్ పొసెషన్. దేన్నైతే మనం భరించలేము. ఉదాహరణకు నేను ఒక కారు కొన్నాను, కానీ దాన్ని భరించే స్థితి నాకు లేదు. అర్థమైందా, నేను అంత దాన్ని భరించే స్థాయి నాకు లేదు, అయినా నేను కొనుక్కున్నా. దట్ బికేమ్ వైట్ ఎలిఫెంట్ టు మీ. అనంటే నేను ఏదైతే భరించరాని పొసెషన్ ఏదైతే ఉంటుందో, కొంత దాన్ని మోయలేనటువంటి భారం అంటాం చూసారా, దాన్ని వైట్ ఎలిఫెంట్ అంటారు. సో వైట్ ఎలిఫెంట్ అని అంటే ఆ బర్డెన్సమ్ పొసెషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకి ఇడియమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటాం. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అని అంటే స్ట్రాకు మ్యాన్కు సంబంధం ఏంటంటే స్ట్రా చూడండి వీక్గా ఉంటుంది. అర్థమైందా, వీక్ మైండెడ్ పర్సన్ని, ఈజీగా ఎవరినైతే పర్సువేట్ చేయగలుగుతామో ఆ పర్సన్ని. సమ్వన్ హూ హ్యాస్ వీక్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. వన్ హూ ఈస్ కవర్డ్, పిరికివాడిని కూడా మేము మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటాం. స్ట్రాని చూడగానే అర్థమైపోతుందండి, దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రజైల్, చాలా వీక్గా ఉంటుంది. ఆ వీక్ అనేటటువంటి పదాన్ని కొంత మీరు పట్టగలిగితే ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఇన్ని మీనింగ్స్ ఉన్నాయండి. అర్థమైందా. సో ఈ రకంగా మనం ఇడియమ్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇడియమ్స్ అన్నప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిందేనండి, చదవాల్సిందే. చదివితేనే మనం ఇడియమ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని చేయగలుగుతాం. సో ఇక్కడి నుంచి మనకు కనీసం 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అసలే మిస్ కావద్దండి, ఎందుకంటే డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసినటువంటి ఇడియం వస్తే ఆన్సర్ చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇడియమ్స్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పదే పదే కొన్ని చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను తప్పకుండా ఈ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఇడియమ్స్ని ఒక వీడియో ద్వారా మీకు అందిస్తాను. సో దట్ మీరు ఒక నోట్స్లో రాసుకొని ఆ ఇడియమ్స్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మిగతా మెటీరియల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అండి. మిగతా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది టీచ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకోసమే ఆ వీడియోస్ చేస్తూ ఉన్నారు. నేనే కాదు, ఎంతోమంది చేస్తున్నారు. చూడండి, ఎక్కడి నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రిపేర్ కావాలి. అల్టిమేట్గా నేను కోరుకునేది మీ సక్సెస్ ఏనండి. ఇది సెకండ్ సెక్షన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం 3వ విభాగంలో ఏ విషయాలు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు 3వది అతి ముఖ్యమైనటువంటి విభాగం, క్రూషియల్ విభాగం ఏదైతే ఉందో వొకాబులరీ అండ్ పంక్చువేషన్స్కి సంబంధించి. పంక్చువేషన్స్ విషయాన్ని 2 నిమిషాలు పక్కకు పడేస్తే వొకాబులరీ అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అండి. వొకాబులరీ అంటే లక్షల్లో పదాలు ఉన్నాయి, 20 లక్షల కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. ఏ పదాలు చదవాలి సార్, ఏ పదాలు వస్తాయి అనేది చాలా మందికి ఉండే పెద్ద కన్ఫ్యూజన్. మనకు క్లియర్ కట్గా SSC స్టాండర్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది. మనకు 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్న వొకాబులరీని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మనకు తప్పకుండా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఎంతో వొకాబులరీని అడగడం జరిగింది. వాటిని కూడా కొంత ప్రాక్టీస్ చేయాలి. నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన కొత్తలో వొకాబులరీకి సంబంధించి ఎన్నో వీడియోస్ చేశానండి. పదే పదే చేస్తూ వచ్చాను. ప్లేలిస్ట్కి వెళ్ళండి, అందులో వొకాబులరీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. ఫర్దర్గా కూడా నేను స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ.
అయితే ఈ వొకాబులరీలో మనల్ని ఏమేమి ప్రశ్నిస్తాడు? వొకాబులరీలో మనల్ని సినోనిమ్స్ని, యాంటోనిమ్స్ని, స్పెల్లింగ్స్ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని, ఫ్రేజల్ వర్బ్స్ని అడుగుతాడు. ఇందులో ముఖ్యంగా మనకు సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్, సిమిలర్గా మీనింగ్ ఉన్నదాన్ని మనం సినోనిమ్ అంటాం. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్స్. స్పెల్లింగ్స్ మనకు తెలుసండి, ఏదో ఒక రాంగ్ స్పెల్లింగ్ ఇస్తాడు, దాన్ని ఐడెంటిఫై చేయాలి, లేదా కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చినటువంటి పదాన్ని ఐడెంటిఫై చేయాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకు ఎన్నో ఉన్నాయండి 6th to 10th క్లాస్ వరకు. నేను గతంలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించి కూడా వీడియోస్ చేస్తాను, ఫర్దర్గా కూడా చేస్తాను. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్ని కూడా మనం గతంలో కొన్ని నేర్చుకున్నాం, ఫర్దర్గా కూడా నేర్చుకుంటాం. ఫ్రేజల్ వర్బ్ గురించి నేను లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రిపోజిషనల్ వర్బ్స్కి ఫ్రేజల్ వర్బ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మీరు ఆ వీడియోని చూడండి, తప్పకుండా మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. సో వొకాబులరీలో మనకు ముఖ్యంగా ఏంటంటే సినోనిమ్స్ని ట్యాకిల్ చేయాలన్నాడు. ఉదాహరణకు మనకు ఒక పదం ఇచ్చాడు, డెట్రిమెంటల్ అని ఇచ్చాడు. డెట్రిమెంటల్ అంటే ఏంటి సార్ అని అంటే, డెట్రిమెంటల్ అనే పదం పైన కొంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ దాని మీనింగ్ ఏంటిది? ఇంజూరియస్, హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా బేల్ఫుల్, పర్నీషియస్, ఈ రకంగా మనకు దాని యొక్క సినోనిమ్స్ని గుర్తించాల్సి ఉంటుందండి. ఇప్పుడు యాంటోనిమ్స్ గురించి కనుక చూస్తే, యాంటోనిమ్స్ అంటే ఏమన్నాను? ఆపోజిట్ వర్డ్స్ అన్నాను. అయితే స్కూల్ బుక్స్కి సంబంధించినటువంటి వొకాబులరీని అబ్జర్వ్ చేస్తే అంత డిఫికల్ట్ వొకాబులరీ అనేది కనబడలేదండి. అంత డిఫికల్ట్ వొకాబులరీ అయితే లేదు. కొంత యాంటోనిమ్స్ పైన అవగాహన ఉండాలంటే కొంత ప్రిఫిక్స్ పైన కూడా అవగాహన ఉండాలండి. ఈ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే, ఒక పదం ముందు పెట్టేటటువంటి చిన్న భాగాన్ని ప్రీఫిక్స్ అంటారు. ఫర్దర్గా మనం ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ గురించి మాట్లాడదాం. ఉదాహరణకు నేను పొలైట్ అన్నాను. మర్యాదపూర్వకంగా ఉండడాన్ని, మర్యాదగా మాట్లాడడాన్ని పొలైట్ అంటారు. దాని ముందు కనుక నేను ఐఎం పెట్టాను అనుకోండి, ఇంపొలైట్. ఎబిలిటీ అనే పదం ఉందనుకోండి, దాని ముందు నేను ఇన్ పెట్టాను అనుకోండి, ఇన్ ఎబిలిటీ. కైండ్ అనే పదం ఉందండి, దాని ముందు యుఎన్ పెట్టాను అనుకోండి, అన్కైండ్. అర్థమైందా? ఈ రకంగా ఆనెస్ట్ అనే పదం ఉందండి, ఆనెస్ట్ ముందు మనం కనుక డిఐఎస్ని పెడితే డిజానెస్ట్ అవుతుందండి. సో ఈ రకంగా మనం ప్రిఫిక్సెస్ తోటి ఆపోజిట్స్ని ఫామ్ చేయాలి. కొన్ని అయితే ఆల్ టుగెదర్ వేరే పదాలే ఉంటాయండి. ఎన్నో పదాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. షార్ట్ అంటే లాంగ్ అని, స్మాల్ అంటే బిగ్ అని, బ్యూటిఫుల్ అంటే అగ్లీ అని, ఇలా మనకు ఆ పదమే ఆల్ టుగెదర్ వేరే పదం వచ్చేటటువంటి యాంటోనిమ్స్ ఉన్నాయి. వొకాబులరీని డెవలప్ చేయడం అనేది ఓవర్ నైట్ సాధ్యం కాదు. మీరు పదే పదే స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీని, తర్వాత మీరు డిక్షనరీస్ కావచ్చు, కొంత న్యూస్ పేపర్స్ ద్వారా కూడా మీ వొకాబులరీని డెవలప్ చేసుకునే అవకాశం ఉందండి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రం స్కూల్ బుక్స్కి సంబంధించినటువంటి వొకాబులరీని నేర్చుకుంటే సరిపోతుందండి. ఇది యాంటోనిమ్స్కి సంబంధించినటువంటిది. దీని తర్వాత స్పెల్లింగ్స్ మనల్ని అత్యంత ఇబ్బంది పెట్టే అంశాలండి. స్పెల్లింగ్స్కి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్ అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. నేను స్పెల్లింగ్స్కి ఎలాంటి టెక్నిక్స్ లేవండి, కేవలం ప్రాక్టీస్ చేయడం ద్వారానే మీరు స్పెల్లింగ్స్ని బాగా నేర్చుకోవచ్చు. ఒక పదం ఏ భాష నుంచి తీసుకోబడ్డదో ఆ భాషకు సంబంధించినటువంటి రూల్స్ ఆ స్పెల్లింగ్స్లో ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి నేను ఏదో చేయబోతే కాదండి. అంటే ఇంగ్లీషు భాషలో ఉన్న పదాలు తన సొంత పదాల కంటే ఎక్కువ వేరే భాషల నుంచి వచ్చిన పదాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పదాలకు సంబంధించినటువంటి స్పెల్లింగ్ ఎలా ఉందో అలానే నేర్చుకోవాలి. మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ సంబంధించినటువంటి స్పెల్లింగ్. ఖచ్చితంగా ఏదైనా ఒక పదానికి సంబంధించిన స్పెల్లింగ్ ఇబ్బందికరంగా అనిపించినప్పుడు దాన్ని కనీసం మీరు 3 సార్లు బయటికి పలికి, ఒకసారి చూస్తూ రాసి, ఒకసారి చూడకుండా రాస్తే తప్ప స్పెల్లింగ్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈ ప్రాక్టీస్ ద్వారా. ఎప్పుడు కనీసం 3 సార్లు బయటికి పలకాలి, ఒకసారి చూసి రాయాలి, ఒకసారి చూడకుండా రాస్తే కనీసం కొంతనన్నా స్పెల్లింగ్ పైన అవగాహన ఉంటుందండి. స్పెల్లింగ్స్ అన్నప్పుడు చాలామంది చూస్తూ కూడా ముందలున్న స్పెల్లింగ్స్ని అబ్జర్వ్ చేయరండి, వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. ఉదాహరణకి స్కిల్ఫుల్ అన్నప్పుడు మీ మైండ్లో ఏ స్పెల్లింగ్ వస్తుందో చూడండి. స్కిల్ఫుల్ అన్న మీ మైండ్లో వచ్చే స్పెల్లింగ్ నేను చెప్పాను, 2 రకాల స్పెల్లింగ్స్ వస్తాయి మీకు. SKILL స్కిల్, FUL ఫుల్. ఇంకో స్పెల్లింగ్ ఏమొస్తుంది? SKILL స్కిల్, FULL ఫుల్ అని. ఒకవేళ ఈ 2 స్పెల్లింగ్స్ మీ మైండ్లో వస్తే ఈ 2 కరెక్ట్ కాదండి. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటిది? SKIL FUL. ఒకటే ఎల్ ఉందండి, స్కిల్లో ఉన్న 2 ఎల్ ఉంది కదా, అది ఉండదు. స్కిల్ఫుల్. ఫారెన్హైట్ అన్నప్పుడు మన టెంపరేచర్ని చూస్తాం కదండి, ఫారెన్హైట్స్. ఇప్పుడు దాని స్పెల్లింగ్ ఏదన్నా ఫారెన్హైట్ అనగానే అసలు మనం ఫారెన్హైట్ అనే పదం అంటాం. జనరల్గా మనం ఫారెన్ హీట్స్ అంటుంటాం కదా, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఫారెన్హైట్. ఫారెన్హైట్ స్పెల్లింగ్ కనుక చూస్తే FAHRENHEIT అని చదివి ఫారెన్హైట్ దాన్ని రాయండి. చూస్తూ చూడకుండా ఒకసారి రాయండి, తప్పకుండా మీకు కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుందండి. ఇంకో పదం ఉంది ఫ్లోరెసెంట్ అని. ఫ్లోరెసెంట్ అనగానే అసలు ఈ పదం ఎన్నడూ వినలేదు సార్ అంటే, ఫ్లోరెసెంట్ అంటే కలర్ఫుల్గా ఉండడాన్ని, చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉండడాన్ని మనం ఫ్లోరెసెంట్ అంటాం.
ఈ ఫ్లోరెసెంట్ స్పెల్లింగ్ ఏంటి సార్ అని అంటే FLUORESCENT ఫ్లోరెసెంట్. ఈ రకంగా ఒకసారి చూసి ఒకసారి చూడకుండా రాస్తే స్పెల్లింగ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కి సంబంధించి మనం ఎన్నో వీడియోస్ ని చేసామండి గతంలో కూడా, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఉదాహరణకు మిసోజనిస్ట్ అన్నాం. మిసోజనిస్ట్ అంటే ఏంటిది? వన్ హూ హేట్స్ విమెన్. ఫిలోజనిస్ట్ అంటే వన్ హూ లవ్స్ విమెన్. మిసాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. అదే ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటిది? వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. ఇలా మనం కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ని కూడా గతంలో నేర్చుకున్నామండి. ఇక ఫ్రేజల్ వర్బ్స్ కి సంబంధించి మనం కొంత డిస్కషన్ గతంలో కూడా చేసామండి. ఉదాహరణకు గివ్ అప్ అన్నాను. గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన. గివ్ అప్ అన్నప్పుడు ఈ రెండు పదాల యొక్క ఇండివిజువల్ మీనింగ్ వేరు, కానీ అవి రెండు ఒక దగ్గర ఒక యూనిట్గా వచ్చినప్పుడు గివ్ అప్ అంటే వదిలివేయడం, టు లీవ్. ఇలా మనకు ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయని గతంలో కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. లుక్ ఇంటూ అన్నాను. లుక్ ఇంటూ అన్నప్పుడు లుక్ అంటే చూడడం, ఇంటూ అంటే లోపల. కానీ లుక్ ఇంటూ ఒక దగ్గరకు వస్తే టు ఇన్వెస్టిగేట్. అర్థమైందా? ఇన్వెస్టిగేట్ చేయడాన్ని లుక్ ఇంటూ అంటారు. సో ఈ రకంగా మనకు ఫ్రేజల్ వర్బ్స్ నుంచి వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. పంక్చువేషన్స్ కి సంబంధించి మనం ఆన్సర్ చేయడం కొంత ఈజీనేనండి. ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, క్వశ్చన్ మార్క్ ని, ఎక్స్క్లమేషన్ మార్క్ ని కావచ్చు, కోలన్స్ కావచ్చు, ఇన్వర్టెడ్ కామా కావచ్చు, సెమీ కోలన్ ఎలా వాడాలి, పారాంథసిస్ అంటే బ్రాకెట్స్ని ఎలా వాడాలనేది పంక్చువేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అండి. దీనికి సంబంధించి మనం ఫర్దర్గా ఎప్పుడైనా ఒక వీడియో చేసినప్పుడు పంక్చువేషన్స్ గురించి మాట్లాడదాం. సో ఈ విభాగం నుంచి మనకు 5 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ డి, నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వాక్యాలను విడదీసి జంబ్లింగ్ ఆర్డర్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. వాటికి ABCDE అని కానీ PQRS అని కానీ ఇలా విడదీసి ఒక మార్కింగ్ ఇచ్చేసి మనకి ఇస్తాడండి. మనం చేయాల్సిందల్లా ఏ వాక్యం ఫస్ట్ వస్తుంది, ఏ వాక్యం దాని తర్వాత వస్తుంది, ఏ వాక్యం మనకు చివరికి వస్తుంది అనేది అందులో మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కొంత టిపికలే. ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ని మనం అంత ఈజీగా వెంటనే ఆన్సర్స్ చేయలేమండి. దీనికి ఎంతో ప్రాక్టీస్ అవసరం. ఇనీషియల్ స్టేజెస్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడో చోటు మిస్టేక్స్ పోతూ ఉంటాయి. కొంత మీరు డిసార్టెంట్ కాకుండా వాటిని పదే పదే ప్రాక్టీస్ చేస్తే కనుక తప్పకుండా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ని మీరు ఆన్సర్ చేయవచ్చు. నేను ఫర్దర్గా భవిష్యత్తులో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా చేస్తాను, సో దట్ మీకు కొంత ఈజీ అవుతుంది. ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ప్యాసేజ్ని మనం ఒక పారాగ్రాఫ్ని చదివేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి ఆ 5 వాక్యాలు లేదా 4 వాక్యాలు మొదటి వాక్యాన్ని ఐడెంటిఫై చేయగలిగితే 50% మనకు ఆన్సర్ వచ్చినట్టేనండి. మిగతాది కొంత ఆప్షన్స్ ద్వారా మనకు కొంత క్లూ లభిస్తుంది. మీరు ఒక వాక్యాన్ని ఫస్ట్ వాక్యం అనుకోరు, కింద చూస్తే ఏదో దానికి ఖచ్చితంగా రెండిట్లలో మ్యాచ్ అవుతుంది. నేను అనుకున్నది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమి ఉన్నాయి. దాని తర్వాత మీరే ఆప్షన్ సహాయంతో ఒక్కొక్క సెంటెన్స్ని అరేంజ్ చేస్తూ వెళ్ళండి. కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ చేయవచ్చు. అయితే కొన్ని మీకు క్లూస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే పేర్లు ఏమైనా ఇచ్చాడా చూడండి. అందులో ఏమైనా నేమ్స్ని మెన్షన్ చేశాడా అన్నప్పుడు సర్వసాధారణంగా ప్రతిసారి అనను, సాధారణంగా ఆ పేరుతో వచ్చినటువంటి వాక్యాలు ఫస్ట్ వచ్చే అవకాశం ఉందండి. తర్వాత కొన్ని అబ్రివేషన్స్ ఇస్తాడు. ఉదాహరణకు USA అన్నాడు. USA అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఫుల్ ఫామ్ ఉంది కదా. ఇందులో మీకు ఎప్పుడైనా చూడండి ఇలా USA ఇచ్చాడు, ఇంకో దాంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు అనుకోండి, మీరు ఫస్ట్ ఫుల్ ఫామ్ ఉన్న వాక్యాన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత USA చివరికి వస్తుంది. ఇది సర్వసాధారణంగా మన గత ఎగ్జామినేషన్స్లో జరిగినటువంటి స్టడీ ప్రకారం చెప్తున్నానండి. అర్థమైందా? ఇలా ఫుల్ ఫామ్స్ ద్వారా ఇంకొన్ని దిస్, దట్, దీస్, దోస్ అనేటటువంటి పదాలు వస్తే మాత్రం దాదాపుగా ఫస్ట్ వాక్యం కావండి. అవి ఖచ్చితంగా ఫస్ట్ వాక్యం కాకుండా ఉంటాయి. ఫస్ట్ ఏదైనా వాక్యం దిస్తో కానీ, దట్తో కానీ, దీస్తో కానీ, దోస్తో కానీ స్టార్ట్ అయింది అనుకోరు, ఆ పదాలతో స్టార్ట్ అయిన వాక్యం దాదాపుగా ఫస్ట్ వాక్యం ఉండదు. ఇది కూడా మీ మైండ్లో ఉంచాలి. అబ్రివేషన్ సంబంధించి ఏమన్నా USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నా కదా, ఫస్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది, తర్వాతే దాని గురించి USA అని మిగతా వాక్యంలో మెన్షన్ చేసింది. దాదాపుగా అలా జరుగుతుంది, కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా ఇదే జరుగుతుందని చెప్పలేను. అందుకే ఏమంటున్నా, లాజికల్ రీఅరేంజ్మెంట్ అనేది తప్పకుండా మీరు చేసే ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుందండి. ఈ సెక్షన్ నుంచి మనకు కనీసం 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది, 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేయాలన్నప్పుడు తప్పకుండా 1కి 4 సార్లు వాటిని చదివితే తప్ప ఆన్సర్ చేయలేమని గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా నేను వీడియోస్ చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది కూడా చూద్దాం. సో ఇది లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి. ఇక చివరిది అతి ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉందో అది గ్రామర్ అండి. గ్రామర్ నుంచి మనకు ఎక్కువ మార్కులు అడుగుతాడండి. దాదాపు 15 నుంచి 16 మార్కులు మనకు వచ్చాయి. అంటే 15 మార్క్స్ అయితే గ్యారంటీడ్గా అడిగే అవకాశం ఉంది. సో ఈ గ్రామర్లో మనం ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మనకు జస్ట్ గ్రామర్ అని మెన్షన్ చేశాడు. కానీ మనం స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఏ టాపిక్స్ని ప్రిపేర్ అవుతే గ్రామర్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ని సాధించవచ్చో చూద్దాం. ఇందులో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్స్.
ప్రిపోజిషన్స్ అనేది ప్రతి క్లాస్లో ప్రతి చోట మెన్షన్ చేయడం జరిగింది. ప్రిపోజిషన్ అనేది డైలీ లైఫ్లో ఎక్కువ వాడేటటువంటి పదాలు కాబట్టి ప్రిపోజిషన్ అనేటటువంటి టాపిక్ని మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. తర్వాత ఆర్టికల్స్ ఏ అండ్ ద ఎలా వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేటటువంటి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. సో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సార్ ప్రిపోజిషన్ అంటే కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే వస్తుంది కదా, ఆర్టికల్స్ అంటే అడ్జెక్టివ్సే కదా, అవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగమే కదా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్కు ఉన్న వాల్యూ అదండి. అందుకే దాన్ని నేను ఫస్ట్ చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఉన్నటువంటి నౌన్ కానీ ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్కి సంబంధించినటువంటి అంశాలు అడుగుతాడు. టెన్సెస్, ముఖ్యంగా టెన్సెస్ పైన అవగాహన చాలా అవసరం. కనీసం మీరు 6 మార్కులు ఈజీగా సాధించవచ్చండి మీకు కనుక టెన్సెస్ వస్తాయి. నేను ఆల్రెడీ టెన్సెస్కి సంబంధించి 7 to 8 పార్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోస్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు టెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని చూడవచ్చు. టెన్సెస్ నేర్చుకున్న తర్వాత మనకు కండిషనల్స్ అంటే ఇఫ్ క్లాజెస్కి సంబంధించి, క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి, క్వశ్చన్ ట్యాగ్స్ పైన అవగాహన అవసరం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన మనకు అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ ఉంటుందనేది మనకు తెలవాలి. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ని, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ని రాయాలి. దాంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏందో ఫర్దర్గా చూద్దాం. ఆ తర్వాత మనకు నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి, మోడల్ వర్బ్స్ గురించి ప్రశ్నలు వస్తాయండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6th క్లాస్ నుంచి మొదలుకొని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి పదే బుక్స్లో ప్రస్తావన ఉంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ముఖ్యంగా సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయడం, వాటిని ఇంకో వాక్యంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరియు ఫ్రేజెస్ అండ్ క్లాజెస్కి సంబంధించి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనల్ని గ్రామర్ నుంచి అడిగే అవకాశం ఉందండి. మీరు ఎర్రర్ డిటెక్షన్ చేయాలన్నా, లేదా ఏదైనా క్లోజ్ టెస్ట్ చేయాలన్నా, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అనే టాపిక్ని చేయాలన్నా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ని ట్యాకిల్ చేయాలన్నా పైన నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ పైన అవగాహన ఉంటేనే వీటిని మనం ఈజీగా ట్యాకిల్ చేసే అవకాశం ఉంటుందండి. నేను ఆల్రెడీ మీకు స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్కి సంబంధించి ఎలా ట్యాకిల్ చేయాలనేటటువంటి బిట్స్ని, అదేవిధంగా కొంత కాన్సెప్ట్ని మీకు గతంలో నేను నేర్పించాను. సో ఇవి గ్రామర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఈ టాపిక్స్ పైన మీకు అవగాహన ఉంటే తప్పకుండా గ్రామర్కి సంబంధించి మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. నేను ఫర్దర్గా కూడా ఈ టాపిక్స్ పైన ఇండివిజువల్గా వీడియోస్ చేస్తాను, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కేవలం ఇంగ్లీష్ సిలబస్ని అర్థం చేసుకొని అనాలిసిస్ చేయగలిగితే కొంత మీకు ఏందనంటే ఎక్కడి నుంచి నేను ఎక్కువ చదివితే బాగుంటుంది, ఏ సెక్షన్లో నేను వీక్ ఉన్నా, ఏ సెక్షన్లో నాకు కొంత అవగాహన ఉందనేది తెలిస్తే మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుందండి. నేను ఇక్కడ ఏ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫర్దర్గా నేను చేసేటటువంటి వీడియోస్లో మాత్రం తప్పకుండా మీకు ఒక్కొక్క సెక్షన్ని టేకప్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఇక్కడ ఈ మొత్తం 5 టాపిక్స్ ఏవైతే 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మీకు ప్రిలిమినరీ అంటే అక్కడ స్క్రీనింగ్ టెస్టే కాదు, మెయిన్స్లో ఉన్నటువంటి 75 మార్క్స్ కూడా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి 25 మార్క్స్ అనాలిసిస్ ఏదైతే ఉన్నాయో కేవలం స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మనం 75 మార్క్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ని ఫర్దర్ వీడియోస్లో చేద్దాం. ఫస్ట్ మన ముందున్నటువంటి అతిపెద్ద లక్ష్యం ఏంటంటే ఇందులో ఈ 25 మార్క్స్లో మనం కనీసం ఎక్కువ మార్కులు 15+ మార్క్స్ స్కోర్ చేసేటట్టుగా ఉండాలండి. కనీసం 15+ స్కోర్ చేసేటట్టుగా ఉండాలి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, కొంత జాగ్రత్త మీరు వాటిని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ సిలబస్ సంబంధించినటువంటి అంశాలండి. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాస్తున్నారో సీరియస్గా ప్రిపేర్ కండి. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశం వెళ్తే మళ్ళీ రాదు. ఈ ఎగ్జామినేషన్ కోసం మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఫర్దర్గా రాయబోయేటటువంటి టెట్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని చోట్ల ఈ సిలబస్ మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఒక వార్మప్ లాగా భావించి మీరు ఎంత వీలైతే దీన్ని అంత ప్రాక్టీస్ చేస్తూ అంత అవగాహన పెంచుకుంటూ ఉంటే ఈ సిలబస్ పైన, ఈ అంశాలపైన మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా సక్సెస్ వచ్చే అవకాశం ఉందండి. ఇంతటితో ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.